నా పేరు డాక్టర్ సమీనా. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ స్కూల్ హెడ్ మాస్టర్ సార్, ఉపాధ్యాయులు అండ్ ఆల్ స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ హూ హ్యావ్ కమ్ హియర్, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇక్కడే 2004లో 10th క్లాస్ కంప్లీట్ అయింది. ఇక్కడ నన్ను ఈరోజు ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు ఈ స్కూల్లో చదువుకొని మళ్ళీ ఇంత గౌరవనీయంగా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో స్టూడెంట్స్, మీరందరూ కూడా, నేను ఇప్పుడు కామారెడ్డి మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. MBBS అయిపోయింది. పీజీ జనరల్ మెడిసిన్ గాంధీలో జనరల్ మెడిసిన్లో పీజీ చేశాను. ఇప్పుడు 12 years అవుతుంది నేను గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ ఇవ్వబట్టి. నేను ఇక్కడే చదువుకున్నాను. నేనున్నప్పుడు నరేందర్ సార్ ఇక్కడ మాకు అప్పుడు సైన్స్ చెప్పారు. సార్ వాళ్ళందరూ కూడా ఎంతో నేను ఈ స్టేజ్కి రావడానికి చాలా చాలా ప్రోత్సహించారు. అప్పుడు నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతాను, యాక్చువల్లీ నేను చదివితే మాకేమొస్తుంది, ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు చాలా బాగా చదువుతారు, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ అందరు బాగా చదివిస్తారు, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మనకేమొస్తుంది అని. కానీ అలా ఏమీ లేదు. మన గవర్నమెంట్ పిల్లలకే చాలా బాగా నాలెడ్జ్ ఉంటుంది, ప్రతి రకాల ఫ్రీడమ్ ఉంటుంది అండ్ స్ట్రెస్ ఉండదు. ప్రైవేట్ స్కూల్స్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళు స్ట్రెస్కి లోబడి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించరు. కానీ మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మనకి ఇంకా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి అండ్ సీనియర్ ఫ్యాకల్టీ ఉంటుంది. చూస్తారా మీరు ప్రైవేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో జాబ్ రాని టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్లో జాబ్ చేస్తూ ఉంటారు, అది కూడా ఫర్ లిటిల్ శాలరీ. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఎంట్రన్స్ అన్నీ చదివి పరీక్షలు పాస్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి టీచర్స్ ఇక్కడికి వస్తారు. అంత ఎక్స్పీరియన్స్ టీచర్స్ మనకి సబ్జెక్ట్స్ చెప్తున్నారంటే అది మన సంతోషం. సో ఇక్కడున్న పిల్లలందరూ కూడా చాలా కష్టపడి చదవాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు 2004లో 10th క్లాస్ కంప్లీట్ అయింది నాది. ఇప్పటికీ 20 years, 2025 అంటే 20 years దాటిపోయాయి. 20 years తర్వాత నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నానంటే అది ఎంత గొప్ప విషయం. సో ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఇంకో 20 yearsలో మీరు కూడా ఇక్కడ ఈ స్టేజ్కి రావాలి. డాక్టర్ అనే కాదు, ఏ ఫీల్డ్లో మీరు చాలా టాలెంటెడ్గా ఉన్నారో, దేంట్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఏదో డాక్టర్, టీచర్, ఇంజనీర్, ఏ ఫీల్డ్ అయినా సరే, ఒక ఫీల్డ్ చిన్నది ఒక ఫీల్డ్ పెద్దది అని కాదు, వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ చూస్ యూ షుడ్ లీడ్ బెస్ట్. ఆ ప్రొఫెషన్లో మీరు బెస్ట్ అని చూపెట్టాలి. సో చాలా కష్టపడి చదవండి. ఈ ఏజ్లో మీకు చదువు తప్ప ఏమీ ఉండదు. ఈ ఫస్ట్ 20 years మీరు కష్టపడి చదవారంటే మిగతా లైఫ్ మొత్తం మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇల్లు, జాబ్, కారు, వాట్ ఎవర్ ఫెసిలిటీస్ యూ వాంట్ ఇప్పుడు కావాలనుకుంటే, ఇప్పుడు ఎంజాయ్ చేస్తామనుకుంటే నెక్స్ట్ లైఫ్ మొత్తం మీరు కష్టపడాల్సి వస్తుంది. లేదు, ఈ ఫస్ట్ 20 years మేము కష్టపడతాం అనుకుంటే రిమైనింగ్ లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. నేను చదువుకునేటప్పుడు సేమ్ ఎప్పుడు చూసినా ఐదర్ నేను ఈ స్కూల్లో ఉండేదాన్ని లేదంటే ట్యూషన్లో ఉండేదాన్ని. తక్కువ సమయం మా ఇంట్లో ఉండేదాన్ని. ఎక్కడైనా ఇంకా హాలిడేస్ వచ్చినా, ఎక్కడైనా పెళ్ళిళ్ళు వచ్చినా కానీ అందరు వెళ్ళేవాళ్ళు, కానీ నేను వెళ్ళేదాన్ని కాదు. ఒకరోజు క్లాస్కి రాకపోతే ఈ క్లాస్ మిస్ అవుతుందేమో, నా ర్యాంక్ వెళ్ళిపోతుందేమో. చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ ఒకటి మెయింటైన్ అవుతుండే సార్. ఆ ఫస్ట్ ర్యాంక్ని మెయింటైన్ చేయడానికి ఈ ఒకరోజు క్లాస్కి వెళ్ళకపోతే, ఒకరోజు స్కూల్ మిస్ అయితే ఫస్ట్ ర్యాంక్ వెళ్ళిపోతుందేమో, మిగతా వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోతారేమో, నన్ను ఆ చిన్నతనంలో అదొకటి ఉండేది. అప్పుడు తెలియదు ఇప్పుడు ఇంత కష్టపడితే అప్పుడు ఫ్యూచర్ మనకి ఇలా ఇంత మంచిగా ఉంటుందని అప్పుడు తెలియదు. కానీ ఏదో కాంపిటీషన్ కోసం ఏదో ఫస్ట్ వస్తే ఈ ప్రైజ్ ఇస్తారు, ఎప్పుడు మనమే ఫస్ట్ రావాలని అప్పుడు చదివే వాళ్ళం.
కానీ ఫస్ట్ అని కాదు, సెకండ్ అని కాదు, మనం మంచిగా మీరు ఇప్పుడు మంచిగా కష్టపడి చదువుకుంటే, మీ టీచర్స్ చెప్పినట్టు వింటే రిమైనింగ్ లైఫ్ మొత్తం మీరు ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఇప్పుడు ఎంజాయ్ చేస్తాము, ఇప్పుడు సార్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఏదో వెనక మాట్లాడుకుంటుంటాము, లేదంటే ఇంటికి వెళ్ళాక మొబైల్ ఫోన్ చూస్తాము, సినిమాలు చూస్తాము, ఆడుకుంటాము అని అంటే మిగతా లైఫ్ మొత్తం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అండ్ మొబైల్ ఫోన్స్ ఈ ఏజ్లో మీరు మొబైల్ ఫోన్స్ అస్సలు వాడొద్దు. ఇంటి దగ్గర మెయిన్ కాన్సన్ట్రేషన్ చదువు మీద చూపించాలి. ఓకే, ఆటలు ఎట్లయినా స్పోర్ట్స్ ఉంటాయి, మీకు ఇక్కడ పీటీ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది. అలాంగ్ విత్ స్టడీస్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద గేమ్స్ ఆడుకోండి, హెల్త్కి మంచిది. అండ్ బుక్స్ని కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ షుడ్ నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఎట్ హోమ్. అండ్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటిదంటే, అమ్మాయిలు లేదు ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు మాకు పెళ్లి చేస్తారు, ఎట్లయినా మా ఆయన సంపాదిస్తాడు, ఎట్లా నేను ఇంట్లో కూర్చుంటాను అని అంటే అది మంచిది కాదు. ఫ్యూచర్లో ఇప్పుడు ఏదో ఒకటి చదివి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఫ్యూచర్లో మీరు ఇండిపెండెంట్గా ఉండొచ్చు. మీ పెళ్ళయ్యాక ఎలాంటి హస్బెండ్ దొరుకుతాడు, ఎలాంటి వాళ్ళు దొరుకుతారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, యూ కాంట్ ప్రిడిక్ట్. సో మీరు ఒక స్టేజ్లో చదువుకొని నా అంతవరకు నేను ఒక 20,000 వాట్ ఎవర్ యూ కెన్ ఎర్న్, నేను సంపాదించగలుగుతాను, నా కళ్ళ మీద నేను నిలబడగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మీకుంటే లైఫ్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మీరు లీడ్ అవ్వచ్చు. సో అమ్మాయిలు లేదు మేము ఓన్లీ ఇంటికే పరిమితం అయిపోతాము, జాబ్ చేసాము, చదవము అనేది వదిలేసేయాలి. అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ధీటుగా చదవాలి, వాళ్ళకంటే ఇంకొంచెం ముందుకు ఉండాలి. ఇంకొకటి ఏంటిదంటే, చాలామంది మోస్ట్ ఆఫ్ ద విలేజ్ నేను చూస్తున్నాను ఏంటిదంటే, మా నాన్న వాళ్ళు ఫారెన్ వెళ్ళారు, సో నేను కూడా 10th వరకు చదువుకుంటాను, 10th ఇంటర్మీడియట్ చేసి నేను కూడా ఫారెన్ వెళ్ళిపోతాను, ఇక్కడ జాబ్ చేయడం అవన్నీ ఎందుకు. ఫారెన్ వెళ్ళడానికి అక్కడ ఫారెన్ వెళ్ళి ఏం జాబ్ చేస్తారు, ఎంత కష్టపడతారు మీకు తెలుసా? అక్కడ ఫారెన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మన పేరెంట్స్ని పిల్లల్ని వదిలి ఫారెన్ వెళ్ళాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. అది ఒకటి పనిష్మెంట్, అది ఫారెన్ వెళ్ళాలంటే అది హ్యాపీనెస్ కాదు. సో ఇక్కడే మన కంట్రీలోనే మనం మంచిగా చదువుకొని ఇక్కడే ఏదో ఒకటి జాబ్ సంపాదించుకొని మన ఇంట్లో వాళ్ళని పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటే అదే సంతోషం. లేదు లైఫ్ మొత్తం హాఫ్ ఆఫ్ ద లైఫ్ మొత్తం ఫారెన్ కంట్రీలో గడిపి మళ్ళీ పేరెంట్స్ పిల్లలతోటి